పొద్దంతా కొలిచిన భూమికి జానెడు ఉండరు కానీ నీళ్ళు కూడా బాగుంటుంది అని అంటారు పొట్టిగున్న పిల్లల్ని ఎవరినైనా సరే. మా ఇంట్లో మా డాడీ నన్ను చిన్నప్పుడు అంటుండే నీకు నీళ్ళు కూడా బాగుంటుంది పోరి అనేవి. అంటే ఇక ఒరిజినాలిటీ అప్పుడప్పుడు బయటకు వస్తుంది, ఇక ఫీల్ కాకుర్రి, మీరు కూడా నా ఫ్యామిలీయే కదా. సో ప్రతి విషయం షేర్ చేసుకుంటున్నా కదా అని చెప్పేసి ఇట్లా మా డాడీ మా మమ్మీ ఎట్లా తిట్టేది అని అయితే షేర్ చేస్తాను. ఇది ఇప్పుడు తీసుకున్న చెప్పులు అయితే నేను మీషోలోనే తీసుకున్నా, లాంగ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి. అట్లనే కొందరు మనుషులు కూడా సామెతలు పెద్దోళ్ళు మాటలని ఉట్టిగానే పోవు, ఎక్కడైనా లేకుండా నీళ్ళు కూడా బాగుంటుంది అన్నట్టు. అట్లా వాళ్ళ బతుకులే ఏం సింగారం ఉండవు కానీ వాళ్ళెంత అత్తగారి ఇంటికాడ తిట్లు తింటారో తన్నులు పడతారో, అసలు వాళ్ళ అత్తమామకు ఇలాంటి ఇష్టం ఉంటుందో లేదో తెలియదు కానీ అవ్వగారి ఇంటికి వచ్చేసరికి మొత్తం అయినాలు పోతారు అన్నట్టు. ఇక కోడళ్ళను పీకి పాతరేస్తారు మొత్తము, ఏంటిది ఇల్లు వీకి పందిరేస్తారు అంటారు కదా అట్లా. ఇక అత్తమామ మెచ్చిన కోడళ్ళ లెక్క వాళ్ళే బాగా ఫీల్ అయిపోతారు. మొత్తము ప్రపంచంలో ఉన్న ఏంటిది కోడళ్ళందరికీ ఇట్లా ట్యాక్స్ వేసుకుంటూ పోతే నెంబర్ 1 ట్యాగ్ వాళ్ళకే వస్తుంది అన్నట్టుగా ఫీల్ అవుతారు అన్నట్టు. అట్లా ఉంటుంది మళ్ళీ ఆడబిడ్డల ముచ్చట కొందరిది. అంటే అందరు కాదు, కొందరే. అంటే ఏమో అంటారు కదా, ముఖం సింగారం లేక అద్దంను వలుగొట్టినట్టుగా మన బుద్ధి సింగారం లేక వచ్చిన కోడళ్ళని అంటే ఏమత్తా చెప్పండి. మనం మంచుకుంటే వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు కదా. అద్దం ముందుకైనప్పుడు మనం మొహం కడుక్కొని పోతేనే అందంగా కనిపిస్తాము. ఎట్లున్న మొహం అట్లనే పాచినూరు వేసుకొని పోతే ఎట్లా గంతే పాచినూరు కంపే కనిపిస్తుంది కదా. అట్లనే ఎదుటి మనిషి దగ్గరికి అయినప్పుడు మన మనసు మనం గడుక్కొని మనం నీట్గా మాట్లాడి నిజాయితీగా మాట్లాడినప్పుడే ఎదుటి వాళ్ళు మనకు విలువిస్తారు. నేను దిగొచ్చిన, నేను ఆడబిడ్డను, నేను ఇది అది అని అంటే పీకి పాతరెత్తారు. అంటే ఏదైనా సరే విలువ అనేది ఇచ్చి పుచ్చుకుంటేనే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఏ కోడన్లి కదా గదంతో ఏంది ఎడమకాలతోటి ఈడ్చితే అంత ఎక్కువ పడుతుంది అని అనుకుంటే నువ్వు చేసే పనుల వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత డిస్టర్బ్ అవుతుందో, ఇన్ కేస్ ఒక్కసారి కనుక దాని మొగునికి అర్థమైంది అనుకో, నువ్వు వచ్చి కోడల్ని దన్నుడు కాదు, నీ తమ్ముడో నీ అన్ననో ఎడమకాలతోటి అంటే నువ్వు ఎక్కడ పడతావు ఇది నీకే తెలియదు. ఫ్రెండ్స్ బాగున్నారు సర్కిల్లా, ముచ్చట్లు బాగా అవుతున్నాయి, ఏమనుకోకూరి, సబ్స్క్రైబ్ చేయి.